జై బాలయ్య. నందమూరి తమన్ గారికి కార్ గిఫ్ట్ ఇచ్చారు బాలకృష్ణ గారు, మీరు ఎట్లా చూస్తారు? చాలా మంచిగా ఉందన్న. లైక్ ఎందుకనంటే ప్రతి ఒక్కడు ఒక డైరెక్షన్తోని సినిమాని లేపుతాడు, లేకపోతే ఒక హీరో యాక్టింగ్ స్కిల్స్తోని ఏమంటారు సినిమా అనేది బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఎప్పుడైతే మన నందమూరి బాలకృష్ణ లైఫ్లోకి తమన్ అన్నట్టు వచ్చిండో లైక్ అప్పటి నుంచి ఒక మ్యూజిక్ తోని సినిమాని హిట్ చేస్తా అని చెప్పేసి ప్రపంచం మొత్తానికి లైక్ హల్చల్ చేస్తుండు తమన్. అట్లాంటి మనిషి లైక్ బాలకృష్ణకి లైక్ నేను చెప్తున్నా కదా, సినిమాలో స్టోరీ లేకపోయినా బాలకృష్ణ గారు ఒకవేళ అంటే యాక్టింగ్ అదరగొడతారు, కానీ ఆయన యాక్టింగ్ మామూలుగా చేసిన ఒక్క మ్యూజిక్తోనే సినిమాని ఒక రేంజ్కి తీసుకెళ్ళేంత సత్తా ఉన్నాడు తమన్. సో తమన్ గారికి లైక్ లైఫ్ టైం అచీవ్మెంట్ ఎన్ని అవార్డ్స్ ఇచ్చినా బాలకృష్ణ గారికి వచ్చినాయి కూడా అన్నీ మనం తమన్ గారికి ఇవ్వచ్చు. ఆ విధంగా లైక్ అంత మ్యూజిక్ అట్లా కొడుతుంది కాబట్టి మన థియేటర్లో కూడా అది ఏమంటారు డాకు మహారాజ్ సినిమాకు కూడా మొత్తం బాక్సులు మొత్తం పలిగిపోయేటట్టు కొట్టిండనంటే అట్లాంటి చేసారు కాబట్టి. ఎందుకనంటే ఇంతకుముందు మనం బాలకృష్ణ సినిమాకి లైక్ అరే మన బాలయ్య బాబు డైలాగ్ బాగా చెప్తాడని చెప్పేసి మనం వెళ్తుండే, కానీ ఇప్పుడు ఏదైతే బాలకృష్ణ సినిమాలు 4 బ్లాక్ బస్టర్ ఇట్టు కొట్టిండు. ఓన్లీ మ్యూజిక్ 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 ఈ మ్యూజిక్ తోని లైక్ బాలకృష్ణ సినిమాకి ఇంకో రేంజ్ కి తీసుకెళ్తుండు. అంటే బోయపాటి కూడా చాలా మూవీస్ తీశారు కదా, ఆయనకి ఎప్పుడు కూడా ఇలాంటి గిఫ్ట్లు ఇవ్వలేగా అన్న. చూడన్న ఏదన్నా రియాలిటీగా మనకు మనసుకు నచ్చితేనే ఏదైతే ఒక గిఫ్ట్ ఇస్తాం. అట్లాంటిది ఎందుకు బాలకృష్ణ గారు చిన్న చిన్న హీరోలకే అంటే ఆయన మనసుకు నచ్చిన వాళ్ళకే లైక్ చాలా సపోర్ట్ చేస్తారు. మన సిద్ధు జొన్నలగడ్డ అయినా సరే, లేకపోతే విశ్వక్సేన్ గారికి అయినా సరే. అట్లా అంటే కొన్ని సినిమా వరకే ఉంటాయి అన్న, కొన్ని బాండ్స్ అనేది ఎట్లా సినిమా అయిపోయిన తర్వాత కూడా ఉంటుంది. అది ఏంటంటే ఒక మనిషికి బాలకృష్ణకి మనస్ఫూర్తిగా నచ్చింది కాబట్టి తమన్ గారికి ఈ విధంగా చేశారని చెప్పేసి నేను అనుకుంటున్నా. కంపల్సరీ తమన్ అనేటోడు బాలకృష్ణ ఎన్ని వరకు సినిమాలు తీస్తాడో అంతవరకు ఉంటే కంపల్సరీ ప్రతి ఒక్క సినిమా మ్యూజిక్తోనే హిట్ అయిపోతుంది. లైక్ థియేటర్లు మొత్తం కాలిపోతున్నాయి అయ్యా నీ మ్యూజిక్తోని. ఆ బాలకృష్ణ బ్రాండ్ దాగి కొడుతున్నావో ఇంకోటి దాగి కొడుతున్నావో అర్థమవుతలేదు, కానీ మాకైతే అసలుకి వేరే రేంజ్లో అనిపిస్తుంది. నేను చాలా సంతోషపడుతున్నా తమన్ లాంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్ మన టాలీవుడ్ ఇండస్ట్రీకి ఉండు కాబట్టి. బాలకృష్ణ కనే కాదు ఏ సినిమా కన్నా మ్యూజిక్ కొట్టే అంత సత్తా ఉన్నాడు మన తమన్ అన్న. అంటే ఎస్ఎస్ తమన్ నుంచి ఎన్బీకి తమన్కి మారిపోయారు, దాన్ని ఎట్లా చూస్తారు? కంపల్సరీ మారిపోవాల్సిందన్న. ఎందుకనంటే వాళ్ళ నందమూరి ఫ్యామిలీకి అన్ని హిట్లు ఇస్తుంది కాబట్టి వాళ్ళ దాంట్లో జాయిన్ అయిపోయినా ఒకటే, వాళ్ళ ఇంట్లో ఉండిపోయినా ఒకటే అన్న. ఇంకా నేను చెప్పాల్సింది ఒకటే. సో నందమూరి అభిమాని ప్రతి ఒక్కరు లైక్ బాలకృష్ణని ఏ విధంగా సపోర్ట్ చేస్తుర్రో లైక్ తమన్ గారిని కూడా అదే విధంగా సపోర్ట్ చేసి ఇంకా పై స్థాయికి తీసుకెళ్ళిపోతాడని చెప్పేసి మనం అనుకోవచ్చు అన్న. జై బాలయ్య.